మొదలుకొని అడుగు ట్రైబల్స్ దాకా చెప్పులు లేకుండా ఉండలేరు కదా. దీనిపైన ఒకప్పుడు 5% ఉండింది ట్యాక్స్, ఇప్పుడు 12% నుంచి 18% పెంచాడు. అంటే పేదవాళ్ళు వాడేటువంటి చెప్పుల పైన 5% నుంచి 12%, 18% పెంచాడు. 33% ఉన్నటువంటి ట్యాక్స్ పైన 20% తగ్గించాడు. కాబట్టి 20 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి అన్న? జనం నుంచి వచ్చింది. ఇక్కడ ఉండేవాళ్ళు కూడా మీరు ట్యాక్స్ పే చేశారు. ఎంతో ముందర కూర్చున్న వాళ్ళందరూ నల్లగా ఇంటికి ఉన్నాయి. అది నలుపు కాదు, రంగు డై వేసుకుంటారు. అంతా డై వేసుకుంటే అంతా నల్లగా కనిపిస్తారు, కుర్రాళ్ళ కాకుండా. ఆ డై కొంటే ఎంత అవుతుంది తెలుసా? ట్యాక్స్ జిఎస్ ఎంత కడుతున్నారు? చచ్చిపోయే శవాన్ని మొదలుకొని పేదవాళ్ళు వాడే మందులు మొదలుకొని అన్నీ కూడా జిఎస్టీ పేరుతో వసూలు చేస్తున్నారు. నీకు జనాభా ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ కడతారు. మ్యాథమెటికల్ థియరీ ఏంటంటే ఎక్కువ మందిగా తక్కువ వసూలు చేసినా పర్వాలేదు, ఎక్కువ సంపాదించే తక్కువ వసూలు చేసుకోండి అంటాడు. అంటే ఏంటి? వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే మీకు ఎన్నికలు ఇస్తారు వాళ్ళు డబ్బులు, పేదవాళ్ళు ఇయ్యరు కదా. ఇప్పుడు ఏదో వీళ్ళ దగ్గర గుంజుకోండి, డబ్బులు ఉండేవాళ్ళు క్షమించండి, వాడు ఎన్నికలు మీకు మూటలు ఇస్తాడు, సరిపోతుంది అని చెప్పేసి అదొక ప్రమాదకరమైన సిద్ధాంతాన్ని పెట్టి దేశం అభివృద్ధి అయిపోతుంది అంటే దేశ అభివృద్ధి కాదు, కార్పొరేట్ కంపెనీలు అభివృద్ధి అవుతూ ఉన్నాయి. అదానీ అభివృద్ధి అవుతున్నాడు, కార్పొరేట్ కంపెనీలు అభివృద్ధి అవుతూ ఉన్నాయి. ఇది ఒక పెద్ద కుట్ర. ఇప్పుడు స్మార్ట్ మీటర్స్ వచ్చాయి, తెలంగాణలో స్మార్ట్ మీటర్ ఉన్నాయి, కానీ ఈ గవర్నమెంట్ ఒప్పుకోలేదు కాబట్టి అవుతుంది. స్మార్ట్ మీటర్స్ అంటే రైతులు వాడేటువంటి వ్యవసాయానికి కానీ లేదా ఎండ్లకు కానీ వాడేటువంటి మీటర్లు మార్చేస్తున్నారు. ఆ మీటర్లు ఎవరి దగ్గర కొనాలి? అదాని దగ్గరే కొనాలి, బయట కొనడానికి వీల్లేదు. పోల్లు వాళ్ళ దగ్గరే కొనాలి. బయట 10,000 రూపాయలకి పోలు వస్తే వాడు 1,00,000 రూపాయలకు అమ్ముతున్నాడు. 33 kV ట్రాన్స్ఫార్మర్ అది 1,00,000 రూపాయలకు బయట దొరికితే 3 లక్షలు పెట్టుకొని కొనుక్కోవాలి వాడి దగ్గరనే. 1000 కెపాసిటీ ఉన్నది వాడు 1 కోటి రూపాయలు లెక్క చెప్తే 1,40,00,000 పెట్టి కొనుక్కోవాలి. తీగలు, వైర్లు కూడా అంతే. అంటే వాడు మీటర్లు ఏమో విష్ణు చక్రం తిరుగుతాయి, విష్ణు చక్రం ఎట్లా తిరుగుతుందో అట్లా తిరుగుతాయి మీటర్లు. రెండోది వాడికి కావాల్సినంత ఇది 20 ఏళ్ళ పాటు రాష్ట్ర ప్రజానీకం మోసి 2 లక్షల కోట్ల రూపాయలు అదానీ కంపెనీకి పోయేటట్టుగా అగ్రిమెంట్ చేశారు. ఆ అగ్రిమెంట్లో భాగంగానే న్యూయార్క్లో ఒక అవినీతి బయటపడింది. ఆనాడు ఉన్నటువంటి జగన్ గవర్నమెంట్కి లంచం ఇచ్చారు. దాని ఫలితంగా అదానీ కంపెనీకి విద్యుత్ ఒప్పందం కుదిరింది. దానివల్ల 20 ఏళ్లలో 2 లక్షల కోట్ల రూపాయలు అదనపు భారం ప్రజల మీద పడుతుందే, లాభం వాడికి వస్తుంది. అది న్యూయార్క్ కోర్టులో నమోదు అయిపోయింది ఆ కేసు. పెద్ద ప్రాబ్లం అయింది. దాని గురించి మోడీ పట్టించుకోడు. చివరికి అక్కడ ఆడో కార్పొరేట్ కంపెనీ వాడు ఉన్నాడు, ఎదుస్తున్నా ఏదో ఉన్నాడు, వాడు వీడు కలుసుకున్నారు, న్యూయార్క్ కోర్టు కూడా మేనేజ్ చేస్తున్నారు. అంటే రైతాంగం పైన కూడా దాడి చేయడానికి సిద్ధపడుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి ఒప్పుకోలేదు, ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి ఇంకా ఒప్పుకోలే. వెస్ట్ బెంగాల్లో గవర్నమెంట్ తిరస్కరించింది, తమిళనాడులో కూడా తిరస్కరించింది, మిగిలిన చోట అమలు చేస్తూ ఉన్నారు. అంటే ఇది ఎటుపోయి ఎటు వచ్చినా, ఏ మార్పులు వచ్చినా
అది కార్పొరేట్ కంపెనీకి లాభాలు వచ్చే పద్ధతిలోనే వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇవి దేశం అభివృద్ధి అనే పేరుతోటి కార్పొరేట్ కంపెనీని అభివృద్ధి చేయడం, నిర్దోషుల్ని శిక్షిస్తామని పేరుతోటి రాజకీయ కక్షతో ప్రత్యర్థుల్ని జైల్లో పెట్టించడం, ప్రశ్నించేవాడిని గొంతు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏమొచ్చింది, నక్సలైట్స్ ఆపరేషన్ కగారు మీకు తెలుసు కదా, 2026 నక్సలైట్ ఫ్రీ ఇండియా చేస్తామని చెప్పాడు. అంటే నక్సలైట్లు లేకుండా చేస్తూ ఉన్నాడు, అవసరపడి చంపేస్తున్నాడు. నక్సలైట్స్ అనేది వాళ్ళు టెర్రరిస్టులు కాదు కదా, టెర్రరిస్టులకు ఒక ఫిలాసఫీ ఉండదు. బట్ నక్సలైట్కి ఒక ఫిలాసఫీ ఉంది, మార్క్సిస్ట్ లెనినిస్ట్ ఫిలాసఫీ ఉంది, అంతర్జాతీయ స్థాయిలో అతనికి బేస్ ఉంది. ఈ భారతదేశంలో ఒక సైద్ధాంతిక ఆర్థిక విధానాల్లో ప్రత్యామ్నాయమైనటువంటి విధానం వాళ్ళది. అయితే వాళ్ళ ఆచరణ మనం ఒప్పుకోం, నక్సలైట్ ఆచరణ మనం వ్యతిరేకం, అది కరెక్ట్ కాదని చెప్తున్నాం. అది విభేదం, రాజకీయాల విభేదాలు ఉంటాయి, శత్రుత్వాలు ఉండవు, విభేదాలు ఉంటాయి. దాన్ని ఓడించుకో, మేము ఆర్ఎస్ ప్రమాదం చెప్తున్నాం అని ప్రచారం చేస్తున్నాం. కమ్యూనిస్టులు అయిపోయిందన్నారు, ప్రచారం చేసుకోండి. అంటే అది చేపట్టని చంపేస్తా ఉండేది కుదిరి తట్టు కుదురుతుంది. అంటే నక్సలైట్లను చంపాలంటే నేను ఇక్కడి నుంచి ఛాలెంజ్ చేస్తున్నా, దానిలో మనుషులను చంపొచ్చాము కానీ నక్సల్స్ని చంపడానికి మీ చేత కాదని మాత్రం గట్టిగా చెప్పగలను. అయితే వాళ్ళకి తెలుసు అది కూడా. వాళ్ళ ఉద్దేశం ఏంటి, అడవి సంపద చాలా బ్రహ్మాండమైన సంపద. ఇప్పుడు మణిపూర్ మేము బయలుదేరా పోయి చూసాం, అడవి చాలా సంపద ఉన్నాయి. అది కార్పొరేట్ కంపెనీకి అప్పగించాలా. ఇప్పుడు మన నక్సలైట్ నాయకుడిని చంపారు, నబ్బాల ఈశ్వరుని. అదే రోజే 22,000 ఎకరాల అడవి భూమిని అదానికి అప్పగించారు. సేమ్ డే శవం అక్కడ ఉంది. అంటే వాళ్ళ ఉద్దేశం ట్రైబల్స్ అడవుల్లో ఉండకూడదు, ట్రైబల్స్ అడవులో ఉంటే వాళ్ళని ఆ భూమిని అప్పగించడం సాధ్యం కాదు. కాబట్టి నక్సలైట్స్ వాళ్ళ సపోర్టు ఆ పేరుతోటి చిత్తం శివుడి పైన, చూపు ప్రసాదం పైన పేరుకు నక్సలైట్లు ఆ పేరుతో గిరిజనులు మొత్తం ఖాళీ చేస్తూ ఉన్నారు, చంపేసి. కొన్ని గిరిజనులు తిరగబట్టి వాళ్ళని చంపేసి నక్సలైట్లు ముద్ర చేస్తున్నారు. కాబట్టి అడవి సంపద మొత్తం కార్పొరేట్ కంపెనీకి అప్పగించడానికి ఉపయోగపడే పద్ధతిలోనే ఆపరేషన్ కగార్. ఇది ఒక దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని బట్టి దోపిడీ వాళ్ళు దోపిడీ చేసుకోవచ్చు, టెర్రరిస్ట్ పైన వాళ్ళకి భయం శత్రుత్వం లేదు. మరి పాకిస్తాన్ టెర్రరిస్ట్ని చంపడానికి వీడికి ఏమవడం వచ్చింది? లాడని ఎడ చంపాడు అమెరికా వాడు, పాకిస్తాన్ మీద యుద్ధం చేయలే, కానీ వాడు ఎక్కడుంటే అడుగు పట్టుకొని చంపేశాడు. మీరు కూడా చేయండి, మీకు ధైర్యం ఉంటే. టెర్రరిస్ట్ ఎక్కడున్నా వాళ్ళు పట్టుకొని మాలేసుకొని చంపండి, మేము వద్దన్నామా? అప్పుడు చెప్పాం టెర్రరిస్ట్ని చంపండి, పిఓకే పాక్ ఆక్రమిత భాగాన్ని స్వాధీనం చేసుకోండి అని చెప్పాం. అంతేగాని పాకిస్తాన్ మీద యుద్ధం వద్దన్నాం. అది ఒక చిన్న వీడియో పంపించాను నేను. దాన్ని ఏం చేశారు, పాకిస్తాన్ యుద్ధం వద్దన్నాం కదా, అది పట్టుకున్నారు. నారాయణని పాకిస్తాన్ పంపించండి, ఇటు ఉండడానికి వీలు లేదు అని బీజేపీ వాళ్ళు నా పైన పెద్ద యుద్ధం చేశారు. వరుసగా 3 రోజుల పాటు పాకిస్తాన్ నా పైన సోషల్ మీడియాలో దాడి చేస్తూనే ఉన్నారు. కానీ 3వ రోజు ట్రంప్ స్టాప్ ది వార్ అన్నాడు, యుద్ధం ఆపండి అన్నాడు. ఆపకపోతే ఆర్థిక ఆంక్షలు మీ పైన పెడతామని చెప్పేసి ఓపెన్గానే ట్రంప్ బెదిరించాడు. ఆగిపోయింది యుద్ధం, 2 వైపులు ఆగిపోయినాయి. మోడీ చెప్పచ్చు, పాకిస్తాన్ వాడు మమ్మల్ని అడుక్కున్నాడు కాబట్టి మేము ఆపామని చెప్పచ్చు. కానీ మోడీ ఏమంటున్నాడు, నేనే ఆపను. ట్రంప్ ఏమంటున్నాడు, నేనే ఆపని చెప్పా, ఆగిపోయింది అంటున్నాడు.
మోడీ ఏమో పార్లమెంట్లో ఇట్ట మాట్లాడతాడు, పాకిస్తాన్ ఆర్మీ నన్ను అడుక్కుంది కాబట్టి ఆపానని. ట్రంప్ ఏమో నేనే ఆపించానని చెప్తాడు. ఎవరు అబద్ధం చెప్పాడు? నేను అడిగా అదే, ఎవరు అబద్ధాలు చెప్తాడు? ట్రంప్ అబద్ధం చెప్తున్నాడా, మోడీ అబద్ధం చెప్తున్నాడా? మేము ఆ మధ్య కాశ్మీర్ పోయినాం, నేను అజిత్ పాషా అంతా. అది పహల్గామ్ కాడికి పోయినాం, ఆ కాలు పదానికి పోలేకపోయినాం, బోర్డర్ ఏరియా. వాళ్ళు చెప్పేది ఏంటంటే మోడీ చెప్పేదన్నీ అబద్ధాలే, పాకిస్తాన్ పైన వీళ్ళు ఏం దాడి చేసేవాళ్ళు కాదు, ఆట బొమ్మలాగా తిరిగి వచ్చారు తప్పితే వాళ్ళు ఏం చేయలేదు. ఇంకా మనమే యుద్ధ విమానాలు 5 పోయినాయి, వాళ్ళేం పోలేదు. బార్డర్లో ఉన్నవాళ్ళు తెలుస్తూ ఉంటుంది. పోయి మోడీని అక్కడ మాట్లాడమని చెప్పి చూద్దాం. మోడీ అక్కడ మాట్లాడలే. పహల్గామ్లో జరిగే దాడి తర్వాత కొంతమంది చనిపోతే 22 మంది చనిపోయారు. వాళ్ళ తలా ₹1,00,000 ఇచ్చి వెళ్ళిపోయాడు. విమానం యాక్సిడెంట్ చనిపోతే ₹1,00,00,000 ఇస్తున్నారు కదా, అంటే విమానంలో చనిపోయిన ₹1,00,00,000, టెర్రరిస్టుల ద్వారా చనిపోయిన ₹1,00,000. 500 కుటుంబాలు తరలించారు, వాళ్ళకి ఎంతవరకు టికాన్ లేదు. కానీ ఆ శవాలు ఆడే ఉన్నాయి. ఇంకా మరుసటి రోజు బీహార్కి పోయాడు మోడీ, ఎన్నికలు రాబోతున్నాయి. అక్కడ పోయి అంటాడు పహల్గామ్ యుద్ధం ఇంకా కొనసాగుతూ ఉంది, టెర్రరిస్ట్ని అణిచేస్తూ ఉన్నాం, వాళ్ళని అణిచేస్తామని చెప్పి బీహార్లో మాట్లాడుతున్నాడు. నీకు చేత అక్కడ మాట్లాడచ్చు కదా, పహల్గామ్ పోయి అది చెప్పచ్చు కదా. అడిగి పోయాడా? పోలేదు ఇంతవరకు. అంటే శవాలని కూడా ఎన్నికల ప్రయోజనానికి వాడుకునేటువంటి ఒక దుర్మార్గుడు ఎవరైనా ఉంటే అది మోడీ తప్ప ఇంకోటి కానే కాదు. మన దురదృష్టం అట్లాంటి దుర్మార్గుడు మన ప్రధానమంత్రి కావడం. ఇప్పుడు మళ్ళా మాట్లాడాలని ప్రయత్నిస్తున్నారు. సోవియట్ రష్యా వాళ్ళు మనకు తక్కువగా ఆయిల్ అమ్ముతుంటే వాళ్ళతో మీరు కొనకూడదు, ఇరాన్తో కొనాలని ప్రయత్నిస్తే ఆన్సర్ పెట్టాడు. సోవియట్ వాళ్ళు తక్కువ ధరలు పంపిస్తే వాళ్ళని ఆన్సర్ పెడుతున్నాడు. అంటే భారతదేశాన్ని టెర్రరిస్టుల రూపంగానే మన ఇబ్బంది పెడుతున్నాడు, ఆర్థిక పరంగా ఇబ్బంది పెడుతున్నాడు, చమురు ధరలు తగ్గేసానికి వీలు లేకుండా చేస్తూ ఉన్నాడు. ఇది ఒక దివాళా కోరి పద్ధతుల్లో బీజేపీ గవర్నమెంటు నడుస్తూ ఉంది. ఇది ఒక పక్క జరుగుతూ ఉంది. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్కి ఎన్నికలు వస్తూ ఉన్నాయి. మొన్నటిదాకా ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంటు అదే పెద్ద మనిషే జ్యుడిషియల్ని వ్యతిరేకించినవాడు. ఆయన పేరు ధనకర ఏదో ఉంది. అదే పెద్ద మనిషే జ్యుడిషియల్ వ్యతిరేకించినవాడు. అదే పెద్ద మనిషి రాత్రి మాయమైపోయాడు. ఫస్ట్ టైం హిస్టరీలో వైస్ ప్రెసిడెంట్ లాంటి స్థాయి ఉన్నవాడు రాత్రి మాయమైపోవడం, నాకు ఆరోగ్యం పనిపిస్తుంది వెళ్ళిపోవడం. అంటే అతను చేసిన తప్పేంటి? పహల్గామ్ దేనిపైన ఖార్గే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి పర్మిషన్ ఇచ్చాడు మాట్లాడమని రాజ్యసభలో. అది వాళ్ళకి ఇష్టం లేదు. ఫస్ట్ అతను ఇవ్వడం ఏంటి? కాబట్టి ఆ నైట్ మార్చేశారు. అంటే వైస్ ప్రెసిడెంట్ లాంటి స్థాయిని మార్చేశారంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. సుదర్శన్ రెడ్డి చాలా గొప్ప వ్యక్తి, నిజంగానే గొప్ప వ్యక్తి. అనేక జడ్జిమెంట్స్ పరిశీలించిన, ఆయన వ్యక్తిగతంగా ఆయనకున్నటువంటి బిహేవియర్ చూసిన ఒక డెమోక్రాట్. అతన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలివిగా పెట్టారు. సరే ఏ దగ్గర పెట్టి టాక్టికల్గా పెట్టి ఉంటుంది, అది వేరు. కానీ వైస్ ప్రెసిడెంట్కి 100కి 150 పాడు తగిన వ్యక్తి ఎవరు ఉంటే సుదర్శన్ రెడ్డి అని చెప్పగలం. దానికి వాళ్ళు 6 దేశాలను పోటీ పెట్టారు. ఇప్పుడు దీని చుట్టూ తిరుగుతాను. ఇప్పుడు 2 రాష్ట్రాల రాజకీయాలు. అక్కడ చంద్రబాబు నాయుడు వాళ్ళ గవర్నమెంటు ఆల్రెడీ బ్యాలెన్స్ అయిపోయింది కేంద్ర ప్రభుత్వానికి. దాసోహం అనేసారు, నువ్వేం చెప్తే అదే గురువు అని చెప్పి దండం పెట్టేశాడు. మరి అపోజిషన్ ఉన్నాడు కదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మరి అపోజిషన్ నీకే వచ్చింది పోకాలు.
వీడు అంతకన్నా ముందు పోయి చెప్పేశాడు మేము సపోర్ట్ చేస్తాం మిమ్మల్ని చెప్పాడు. అంటే ఆంధ్రప్రదేశ్లో అన్ని ఓట్లు బీజేపీకే, వ్యతిరేకించేవాళ్ళు లేదు. మనకి రిప్రజెంటేషన్ లేదు కదా. అంటే జగన్మోహన్ రెడ్డికి ఎందుకు చేస్తున్నాడు? ఆయన మీద కేసులు ఉన్నాయి. ఇప్పుడు చెప్పాలండి, మేము ఈ వైస్ ప్రెసిడెంట్ పదవికి మేము ఓట్లు వేయమని ఒక మాట చెప్పండి. జగన్ని కానీ చంద్రబాబుని కానీ మరుసటి రోజే వీళ్ళిద్దరు జైల్లో ఉంటారు, పోయి బయట ఉండరు. అది తెలుసు వాళ్ళకి. అందుకే వాళ్ళు దాసోహం అన్నారు. పోనీ ఇక్కడ టీఆర్ఎస్కి ఏమైంది? కేంద్రానికి వ్యతిరేకం కదా మీరెందుకు అందరూ తెలంగాణవాది, పొలిటికల్గా తెలంగాణవాది జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలంగాణ వాస్తవ్యుడు. మరి తెలంగాణ సెంటిమెంట్ ఉన్నటువంటి టీఆర్ఎస్కి ఆటోమేటిక్గా జస్టిస్ సుదర్శన్ రెడ్డి సపోర్ట్ చేయరు కదా. ఇప్పుడేమంటాడు, రేవంత్ రెడ్డి ప్రపోజ్ చేసే క్యాండిడేట్కి మేము ఓటు వేయం అని కేటీఆర్ అంటున్నాడు. ఇది ఎక్కడ వీరోచిత పలాయనమయ్యా? వీరోచిత పలాయనం ఇది. రేవంత్ రెడ్డికి ఉపాధి పదవికి ఏ సంబంధం? ఈయన ఒక ముఖ్యమంత్రి, జాతీయ స్థాయిలో ఇండియా కూటమి. ఏ కేజ్రీవాల్ అయితే నేను ఇండియా కూటమిలో ఉండనని చెప్పాడో అంటే ఆయన కూడా బెదిరింపులు. బీజేపీ బెదిరించి నువ్వు ఒంటరిగా ఉండు, నువ్వు కాంగ్రెస్ కలవబాకు, నిన్ను క్షమిస్తాం అంటే అదే ప్రకారం కాంగ్రెస్ పార్టీ వదులుకొని దూరంగా ఉన్నాడు అని బోడి కొట్టి ఇచ్చేశారు. అట్లాంటి వాడు కూడా ఇప్పుడు సుదర్శన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నాడు. ఆమ్ ఆద్మీ పార్టీ ఉడిన ధైర్యం మీకు లేదయా? గొప్ప చెప్పుకుంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అడ్డం పెట్టుకొని మళ్ళీ ఎన్డీఏకి ఓటు వేయడానికి ప్రయత్నించేటువంటి టీఆర్ఎస్ అంతకన్నా మీరు దివాళా కొట్టంగా ఉందా? అంటే వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో కూడా బ్లాక్మెయిల్ చేసి బెదిరించి ఓట్లు వేసుకొని ప్రయత్నిస్తున్నారు. అన్ని రకాల దివాళా చేసే పద్ధతి ఉన్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని కొన్ని సిస్టమేటిక్గా కూని చేస్తూ ఉంటే రాబోయే రోజున పార్లమెంటరీ సిస్టమ్ను కూడా తగ్గించేస్తూ ఉంటే ఇక దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం ఉంటుందా? సాధ్యం అవుతుందా? ఈసారి ఎన్నికల్లో మళ్ళీ వాళ్ళు గెలిస్తే ఇటు మాట మనం మీటింగ్ పెట్టుకోగలమా? సాధ్యం అవుతుందా? పెట్టుకోలేము. అందుకే ఇండియా కూటమిని బలపరచడానికి ఉపయోగపడే పద్ధతుల్లో జాతీయ స్థాయిలో ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇంకా బలపరచడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇండియా కూటమికి అనుకూలమైన పద్ధతి వేద్దామని అనుకున్నాం. సరే, ఆంధ్రప్రదేశ్లో ఒక కాంగ్రెస్ పార్టీ మనలాగానే ఊగులాడుతూ ఉంది. ఉన్నంత తప్పదు. ఇంకా ఎప్పుడైతే టీడీపీ ఫ్రంట్ బీజేపీతో ఉందో, ఎప్పుడైతే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు బీజేపీకి అనుకూలంగా ఉన్నారో వాళ్ళకి ఇద్దరికీ వ్యతిరేకంగా పోరాటం సాగించేందుకు మన ప్రయత్నం సాగించాల్సిందే. అది చర్చిస్తూ ఉన్నాం. ఒక బ్రాడ్ ఫ్రంట్లో విశాల ప్రాతిపదికన అన్ని రకాల ప్రోగ్రెస్ సెక్షన్ ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్లో ఒక నూతన రాజకీయ వరడు కోసం ప్రయత్నం చేస్తాం. రేపు మహాసభ జరగబోతా ఉంది, అది చర్చిస్తాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఎన్నికల అవగాహనకు మనకు సీట్లు కుదిరింది. ఇది అలయన్స్ కాదు, కేవలం సీట్ల ఒడంబడికే. సీట్ల ఒడంబడికి కూడా మనకేం సంతృప్తికరమైనటువంటి పద్ధతి రాలే, మనం బలం తగ్గట్టు రాలేదు. కానీ ఉన్నంతనే ఏం చేయాలి? ఇప్పుడు 5, 6, 10, 15 పోటీ చేస్తాం అనుకోండి, మిగిలిన చోట ఎవరికి వేయాలి ఓట్లు? మళ్ళీ టీఆర్ఎస్ వ్యతిరేకం చేయాల్సినే కదా, బీజేపీ వ్యతిరేకం చేయాల్సినే కదా. టీఆర్ఎస్ వాళ్ళు మొట్టమొదటి నుంచి కూడా ప్రత్యేక తెలంగాణ పోరాటంలో కమ్యూనిస్ట్ పార్టీ ముందు బాగానే ఉంది. అప్పుడు యాక్సిడెంట్లకు నేనే సెక్రటరీని. యాక్సిడెంట్ నేను అక్కడ పుట్టాను ఆంధ్రాలో, కానీ స్టేట్ సెక్రటరీ అయ్యాను. పార్టీ నిర్ణయించింది. ఆ పార్టీ నిర్ణయిస్తే నేను సైనికులాగా పనిచేశాను. కమ్యూనిస్ట్ పార్టీ అంతా కలిసి ఉద్దుతగా పోరాటం సాగించాం. బహుశా ఆ రోజు కేసీఆర్, కోదండరాం, నారాయణ మేము ముగ్గురమే ఛాంపియన్స్. ఎక్కడ పబ్లిక్ మీటింగ్ పైన మనం కలిసే పని చేద్దామన్నా, కలిసి ఎన్నికల్లో పొడ చేద్దాం చూసి హామీ ఇచ్చినాడు కేసీఆర్. తెలంగాణ వచ్చింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తే మెల్లగా మనల్ని అవాయిడ్ చేస్తూ వచ్చాడు. మంచిగా రాలే అంటే ఎక్కడ బావ అన్నా వంగతోడు బావు కాదన్నా అనేసాడు ఒక దెబ్బతో. లేకపోతే మేమేమన్నా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాం సెక్రటరీ తరఫున,
ఇది నేచురల్ అలై, సహజ సిద్ధమైనటువంటి బాధ్యతతో సిపిఐకి టీఆర్ఎస్ ఉందని చెప్పినాం. చెప్పినాక కేశవరావుని వినోద్ పంపించాడు, మాట్లాడారు, మా ప్రతిపాదన చెప్పాం. అది ఎస్ ఉన్నో చెప్పాలి కదా, ఏం చెప్పడా. మనం చూసి లాభాలు కాంగ్రెస్ పార్టీ పోయినాం తప్పనిసరి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో పోవాల్సిన పని లేదు. అప్పుడు టీఆర్ఎస్ ఎన్ని సీట్లు ఇస్తాను సీట్లు సిద్ధంగా ఉన్నాం, ఆయన అతను మనల్ని ఖాతరు చేయలే. అంటే ఉద్దేశపూర్వకనే ఆయన అవాయిడ్ చేశారు. చేసుకున్నాం, తడ్డాలు పడ్డాం. దాన్ని నేను కూడా స్కేప్ కొట్టినాయి ఆ టైంలో. అది అయిపోయింది, అవమానం జరుగుతుంటాయి. ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి, మళ్ళీ ఇప్పుడు కేంద్రంలో ఇండియా కూటమిలో మనం ఉన్నాం. మరి కేంద్రంలో ఇండియా కూటమి ఉండి ఇక్కడ ఒక 2, 3 సీట్లు రాలేదని చెప్పేసి అని అడిగి పోయి బయటికి పోతే మరి చేసేదే ఉంది. ఇప్పుడు సిపిఎం అదే చేశారు. నేను అడిగా జాన్ వేసి అని అన్నాడు, మీరు కూడా కబుర్ చేశారట సార్, మర్యాద కూడా తీసుకోండి, మీరు ఎన్నికలేని పొందుతాను పని చెప్పారట. అది కూడా చర్చకు వచ్చింది మా దగ్గర, వెనకపోవడం అది తప్పు అన్నాడు. ఒప్పుకున్నాను. కానీ మనం సాధించింది ఏముంది? మనం సాధించాం అంత ఎంతో. మనం కూడా 5, 6 సీట్లు పోటీ చేసి ఉంటే మనం కూడా అంతే కదా అయి ఉండేది. ఇప్పుడే తంటాలు పడుతున్నాం. అసెంబ్లీ మన వాయిస్ వినిపిస్తూ ఉంది, బయట మన వాయిస్ వినిపిస్తూ ఉంది. అంతవరకు సంతృప్తి పడదాం. అంతేగాని ఈ కాంగ్రెస్ పార్టీ ఏది చేస్తే అవన్నీ మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం మనకు లేదు. మనం ప్రజల తరపున, నేను సంవత్సరాలు చెప్పాడు, మేము ప్రజల పక్షాన్ని ఉంటామని. ఏ పక్షం కాదు, ప్రజల పక్షాన్ని ఉంటాయి. కరెక్టే, మనం ప్రజల పక్షాన్నే ఉండాలి. పాజిటివ్ క్రిటిసిజం వేరు, విమర్శలు 2 రకాలు ఉంటాయి. ఒకటి పాజిటివ్ విమర్శ, 2 నెగిటివ్ విమర్శ. నువ్వు సావాలా, నీ బొంద పెట్టాలా, నీ శ్మశానంలో పోవాలా అని తిట్టేది ఒక విమర్శ. కాదు, నువ్వు తప్పు చేస్తున్నావయ్యా, ఆ తప్పును సరిదిద్దుకోవయ్యా, లేదు మేము ఒప్పుకోము, మేము ఆందోళన చేస్తాం. ఆందోళన చేయడం తప్పేం లేదు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసేటువంటి పనుల పైన కొన్ని విషయాలు మనం ధర్నాలు చేయాలి, పోరాటం సాగించాల్సిందే. ఎస్ఎఫ్ఐ బాగా చేస్తున్నారు, ఎస్ఎఫ్ఐ మంచిగా చేస్తున్నారు, నేను వాళ్ళకి అభినందన తెలియజేస్తున్నాను. ఎస్ఎఫ్ఐ లేరా ఇక్కడ? ఏమయ్యా చప్పట్లు కొట్టరామయ్యా, నీ పాపం కాల, మీరు మంచి పని అని చెప్పిందని కూడా. కాబట్టి ప్రజా సంఘాలు మాత్రం రాజకీయ పార్టీ, పొలిటికల్ పార్టీ పక్కన పెట్టండి. ప్రజా సంఘాలు, ఆయా ప్రజా సంఘాలు వచ్చే సమస్యల మీద మీరు స్పందించి పోరాటం సాగించకపోతే ప్రజా సంఘం మిగలదు. అందులో ప్రజా సంఘం నేను చెప్పేది, మీరు ప్రతిదీ పార్టీ పర్మిషన్